నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్‌లోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ వైదేహి, వైష్ణవి, శ్రీమతి నన్నపనేని లక్ష్మి కళ్యాణ మండపం ఉందనే విషయం మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు తెలిసిన విషయమే. అయితే ఈ కళ్యాణ మండప సముదాయం 2005లో అప్పటి మంగళగిరి పట్టణ ప్రజల అవసరార్థం అన్ని వసతులతో అధునాతనంగా కట్టారు ఆ రోజుల్లో. అయితే ఆ తర్వాత కాలంలో మంగళగిరి ప్రాధాన్యం పెరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మన మంగళగిరి ముఖద్వారంగా ఉండటంతో అనేక మంది ప్రముఖుల రాకపోకలు, అలాగే ఇక్కడ స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద కన్వెన్షన్లు కూడా వచ్చాయి. అయితే సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో సామాజిక సేవకులు నన్నపనేని నాగేశ్వరరావు గారు తమ వైదేహి, వైష్ణవి, శ్రీమతి నన్నపనేని లక్ష్మి కళ్యాణ మండపాలను ఆధునిక రీతుల్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని హంగులతో తీర్చిదిద్దారు. ఈ కళ్యాణ మండపం సామాన్యులు, అలాగే మధ్యతరగతి ప్రజలు వివాహాది ఇత్యాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, అలాగే సంఘాలు, సంస్థలు, విద్యా సంస్థలు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అత్యంత అనువుగా ఉంది. ఇక్కడైతే రవాణా సౌకర్యం కూడా ఉంది. అలాగే పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. అయితే ఈ కళ్యాణ మండపం రెనోవేషన్‌కు లక్షలాది రూపాయలు వెచ్చించారు. అయితే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు అందుబాటులో ఉండేలాగా ధరలైతే ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి మీరు ఈ కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దిన వైనాన్ని చూడాలనుకుంటే మన మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్ దగ్గరలో ఉంటుంది. వైదేహి, వైష్ణవి, శ్రీమతి నన్నపనేని లక్ష్మి కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు. ఈరోజు లాంఛనంగా యాజమాన్య ప్రతినిధులు ప్రారంభిస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళగిరి టైమ్స్ నన్నపనేని నాగేశ్వరరావు గారికి శుభాభినందనలు తెలియజేస్తూ మంచి మంచి కార్యక్రమాలకు ఈ కళ్యాణ మండపం వేదిక కావాలని, అలాగే సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ కళ్యాణ మండపాన్ని సేవలు అందిస్తారని ఆశిస్తూ, వారు వారి ప్రయాణంలో ఈ కళ్యాణ మండపాలు అనేది వారికి ఎప్పటినుంచో సర్వీస్ చేయాలనే మోటివ్‌తోనే మంగళగిరిలో మొదటిగా కళ్యాణ మండపాలు రూపకర్త అంటే మొదటగా గుర్తొచ్చేది మన నన్నపనేని నాగేశ్వరరావు గారు. ఇప్పటికి కూడా ఖర్చుకి ఏమాత్రం రాజీ పడకుండా అన్ని వసతులను ఎప్పటికప్పుడు నవీకరించటం వారికే చెల్లు. అలాగే మంగళగిరిలో ఆటో నగర్‌లో రాయల్ కన్వెన్షన్ ఆధునిక వసతులతో ఉంది. అది చాలా పెద్ద ఫంక్షన్ హాలు. మనకు అలాగే ఆ పక్కనే డిపో రోడ్ కార్నర్‌లో రాయల్ బాంకెట్స్ ఉంది. అలాగే ఇవన్నీ గూడా శుభ కార్యక్రమాలకు, అలాగే సభలు, సమావేశాలు కూడా ఇస్తుంటారు. అలాగే చినకక్కాని వద్ద లక్ష్మీ కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపంలో అన్ని కార్యక్రమాలు గూడా పేద ప్రజలకు మరీ ముఖ్యంగా అందుబాటులో ఉండేలాగా శ్రీమతి లక్ష్మీ కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇలా కళ్యాణ మండపాలను మంగళగిరి ప్రజలకు వారి నిర్వహించుకునే శుభ కార్యక్రమాలకు, అలాగే ఇత్యాది కార్యక్రమాలకు కూడా వారు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వారి కళ్యాణ మండపాలను తిలకించి అవన్నీ గూడా నగర ప్రజలు, అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గూడా తమ అవసరాలార్థం వినియోగించుకోవాలని మంగళగిరి టైమ్స్ కోరుతోంది. అందరికీ నమస్కారం. నేను మంగళగిరిలో మీ అందరికీ తెలుసు 1969 నుంచి కూడా గ్యాస్ డీలర్గా ఉంటూ ఉన్నాను. అట్లానే మరి మంగళగిరి ప్రజలకి సరైన కళ్యాణ మండపం లేకపోయిన సందర్భంగా 2005లో ఇక్కడ వైష్ణవి కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అప్పుడు ఆ రోజుల్లో మామూలుగా నాన్ ఏసీ, ఏసీ అంటే అంత డిమాండ్ లేదు, నాన్ ఏసీ డిమాండ్లో ఉండేది. అందులో ఒక సెంటర్లో దాదాపు 1000 మంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్యులకి, అంటే ఏసీల్లో పోయి పెద్ద స్టారు దీనికి పోయేవి లేకుండా మామూలు వాళ్ళకి అందుబాటులో చేసుకుంటూ వచ్చాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మొత్తం మనకు రాజధాని దగ్గర రావటం, మరి ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఏమండి కొంచెం లేటెస్ట్ అంటున్నారని చెప్పి మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా అన్ని తయారు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం డబ్బుల గురించి కాదు, సామాన్యులకు అందుబాటులో వచ్చిన వాళ్ళకు కూడా కూర్చోటానికి, లేకపోతే నుంచో అక్కడ పెళ్ళిళ్ళు చూసినా కూడా ఆనందంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా శక్తికి మించి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అయినా డబ్బులు వస్తాయని కాదు, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాను. మీ అందరూ తెలుసు, నాకు ఇంకా 3 కళ్యాణ మండపాలు ఉన్నాయి. మరి రాయల్ కన్వెన్షను, రాయల్ బ్యాంకెట్, లక్ష్మీ ఫంక్షన్ హాలు, ఇవన్నీ కూడా మేము సామాన్యులకు అందుబాటులోనే చేస్తున్నాం, కానీ డబ్బు కోసం మాత్రం ఎప్పుడు చేయలేదు. అది ప్రజలు ఉపయోగించుకోవాలి. మరి ఈరోజు మామూలుగా ప్రారంభం అంటే రెనోవేషన్ ప్రారంభం చేస్తున్నాం. చాలా సంతోషం. మీరైతే చూస్తున్నారు, ఇది మినీ ఫంక్షన్ హాలు. 200 మంది పాల్గొనేలాగా ఈ మినీ ఫంక్షన్ హాల్‌ను తీర్చిదిద్దారు. ఇక్కడ పూర్తి ఏసీ సదుపాయం ఉంది. సెంట్రల్ ఏసీ సదుపాయం ఉంది. అలాగే ఎంగేజ్‌మెంట్లు గానీ, బర్త్‌డే ఫంక్షన్స్ కానీ, ఓణీల ఫంక్షన్ గానీ, నిశ్చితార్థ వేడుకలకు గానీ 200 మంది వరకు గూడా ఇక్కడ ఈ మినీ ఫంక్షన్ హాల్‌లో
పూర్తి సెంట్రలైజ్డ్ ఏసీ అండి. ఇది కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు నాగేశ్వరరావు గారు. ఇది కూడా విడిగా ఇవ్వటానికి కూడా అవకాశాలున్నాయి. మీరైతే ఒకసారి దర్శించండి. ఇక్కడ ఆధునిక వసతులన్నీ కూడా సమకూరాయి.